అదేదో అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ ఫోరం అనే సంస్థ. వాళ్ళు ఏం చేస్తున్నారు, జనాలందరిని ఒక దగ్గర తీసుకొచ్చి కొన్ని వందల మందిని నిలబెట్టి ప్రతిజ్ఞ చేపిస్తున్నారు. ఏమని? అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ రాష్ట్రంగా మారిపోయింది. తవాంగ్ నుంచి అస్సాం వరకు ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం మొత్తం ఇక మీదట క్రిస్టియన్, దీనికి ప్రభువు యేసు అంటే ఆ వీడియో వచ్చేసి జాగ్రత్తగా వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభువు పట్ల తమ భక్తిని ప్రకటిస్తే పర్లేదు, అది కూడా సమస్య కాదు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ రాష్ట్రం మొత్తమే ప్రభువు ఆధీనంలోకి వెళ్ళిపోయింది, ఇంకా భారతదేశ రాజ్యాంగంతో పని లేదు, ఇది మాకు అంటే మాది సపరేట్ ప్రపంచం, మేము భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో కలిసవలసిన పని లేదు అన్నట్టుగా ఉంటుంది ఆ వీడియో వింటే. లేదు, అదొక్కటే కాదు, భారతదేశంలో ఇట్లా క్రిస్టియానిటీకి సంబంధించిన రాష్ట్రాలు చాలా అంటే ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మణిపూర్ కానీ, ఇప్పుడు ఇది అరుణాచల్ ప్రదేశ్లో కొత్త మనకి, కానీ అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఆల్రెడీ నాగాలాండ్ పూర్తి క్రిస్టియనైజ్ అయిపోయింది,